ప్రార్థన చేసుకుందామమ్మా. నా ప్రభాగనుడ మహోన్నత పరిశుద్ధ నిత్య నివాసం మరొకసారి తండ్రి మీ సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రభు సిస్టర్స్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం. ఇచ్చిన భాగ్యాన్ని బట్టే మీకే వందనాలు తండ్రి. నాయన మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టే మీకే వందనాలు ప్రభు. నాయన నా ప్రభ మీరు అంటున్నారు నా వాక్యం ఎన్నడూ కూడా వాయిడ్గా వెనక రాదు దేవా, మీ ప్లెజర్ నెరవేర్చుకునే వస్తాను. అందరిని బట్టే మీకు వందనాలు తండ్రి. నాయన నేను సరిగ్గా చెప్పలేకపోవచ్చు, కానీ ప్రభు నాయన నువ్వు దేవుడు. ఏ బిడ్డతో ఎలా మాట్లాడాలో, ఏ బిడ్డకి ఏ విధంగా ప్రభు రక్షించుకోవాలన్నాను దేవా నీకు అన్ని ప్లాన్స్ ఉంటాయి. అందరిని బట్టి నీకే మొదలు ప్రభు. నాయన నా హోప్ అంతా నీ మీద ప్రభు. నాయన మీరే ప్రతి బిడ్డతో మాట్లాడి నాయన నా ప్రభ దేవా వాళ్ళ మీ దగ్గరికి చేరేలాగా ప్రభా మీరే సహాయం చేయమని, నన్ను కూడా ప్రభు దేవా సాధనంగా వాడుకోమని ప్రభు. నాయన నా ప్రభ సహాయం చేయమని ప్రతి బిడ్డను ప్రభ జాగ్రత్తగా వాక్యం వినగలడు సహాయం చేయండి దేవా. మీ అంశం నాకు దయచేయండి ప్రభు. నాయన నాతో మాట్లాడండి, బిడ్డలతో మాట్లాడండి, మేమందరం కూడా ప్రభు నాయన మీలో ఎదగలడు సహాయం చేయండి ప్రభా. మీ పర్ఫెక్ట్ స్టేచర్లో రాగలడు సహాయం చేయండి నాయన. కృప చూపించండి. ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. నా ప్రభు నా రక్షకుడనే యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యోహాను 3:1. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు, జూయిష్ రూలర్ అనమాట, యూదులు పాలన చేసే మనిషి. ఈయన పేరు నికోదమస్. ఏమవుతుందంటే యోహాను 3:3, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మళ్ళా తిరిగి జన్మించాలి అని ఆ వర్డ్ ప్రభు యూజ్ చేస్తున్నాడు. నువ్వు తిరిగి జన్మిస్తే కానీ నువ్వు పరలోక రాజ్యం చూడలేవని చాలా క్లియర్గా నిశ్చయంగా చెప్పేస్తున్నాడు. వెరీ ఎసెంట్లీ ఎక్సెప్ట్ మ్యాన్ బి బోర్న్ అగైన్ హీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు. యోహాన్ 3:4 తిరిగి జన్మించాలి అన్న విషయం ఇక్కడ చెప్తున్నాడు. లేకపోతే నువ్వు దేవుని రాజ్యం చూడలేవు అని ఆయనకి చెప్తున్నాడు, ఒక విధంగా మనకి చెప్తున్నాడు. 3-4 చెప్పు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భబంధు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, చాలు అదే న్యాచురల్గా ఎవరైనా ఇలాగే అంటారు కదా, ఏంటి నేను ఎంత ఓల్డ్ అయితే నేను మళ్ళీ ఎలా జన్మించాలి, మళ్ళీ మా అమ్మ కడుపులో వెళ్ళిపోవాలా జన్మించాలంటే న్యాచురల్గా అడుగుతారు కదా. అలాగే తను అడిగాడు. కానీ మళ్ళీ ప్రభు అది అంటున్నాడు. ప్రభు మళ్ళీ చెప్తున్నాడు. ఏమని చెప్తుంది మళ్ళీ ఇంకా క్లియరెన్స్ ఇస్తున్నాడు ప్రభు. 5th verse 3rd chapter 5th verse. యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని ఇంకా క్లారిటీ ప్రభు ఇచ్చాడు. ఎక్సెప్ట్ ఎ మ్యాన్ బి బోర్న్ అగైన్, బోర్న్ ఆఫ్ వాటర్ అండ్ స్పిరిట్, హీ కెనాట్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్. మళ్ళీ చెప్తున్నాడు ప్రభు ఏమన్నాడంటే ఎక్సెప్ట్ ఇలా చేస్తే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని చెప్తున్నారు, ఎంటర్ అవ్వరని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరిగి జన్మిస్తే కానీ వాళ్ళు పరలోక రాజ్యం చూడరు. నీళ్లతో ఆత్మతో జన్మిస్తే కానీ వాళ్ళు పరలోక రాజ్యం ఎంటర్ అవ్వరు, ప్రవేశించరని చెప్తున్నారు. నీళ్లతో ఆత్మతో జన్మిస్తాం ఏంటి? 3rd chapter 6th verse, యోహాన్ 3:6. మీకు అనిపిస్తుంది, మీకు కూడా అదే డౌట్ అనిపిస్తుంది, ఏంటిది మళ్ళా తిరిగి జన్మిస్తాం ఏంటి అన్న డౌట్ మీకు అనిపిస్తుంది. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. అదే ఇప్పుడు నికోదమస్ మాట్లాడింది ఫ్లెష్, బోర్న్ ఇన్ ఫ్లెష్. అది ఆత్మ రూపంగా జన్మిస్తూ అది వేరు. అదేలాగా అయితే ఇలా చెప్తూనే ఉన్నారు ప్రభు, కానీ నికోదమస్ ఏమీ అర్థం అవ్వట్లా. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు. యోహాన్ 3:7, మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. అది మార్వెల్ నాట్, ఆశ్చర్యపడొద్దు నేను ఇలాగన్నానని, కానీ నువ్వు తప్పకుండా తిరిగి జన్మించాలి అని ప్రభు క్లియర్గా చెప్పేశాడు. నికోదమస్ చెప్తా మనకు కూడా చెప్పేస్తున్నాడు. అయితే ఎంతో పెద్ద మాట ప్రభు దేవుడు కాబట్టి
చాలా సింపుల్గా, ఈజీగా, ఎంతో అథారిటీతో చెప్పేశాడు ప్రభు. కానీ అసలు తిరిగి జన్మిస్తాం అంటే ఏంటి? ముందు నేను చెప్పినట్టే నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా. ఏమంటే నికోదేమస్కి చెప్తా మనకు చెప్తున్నాడు ప్రభు, తప్పకుండా తిరిగి జన్మించాలి మనం అని ప్రభు చెప్తున్నాడు. అయితే ఒకటి, తిరిగి జన్మిస్తే ప్రభు ఎన్నో విషయాలు తిరిగి జన్మిస్తూ చేశాడమ్మా ప్రభు. ఎన్నో విషయాలు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు చెప్తాను. అవి మనం జన్మిస్తే కాబట్టి ఇవన్నీ కూడా మనం అనుభవించుంటాం. ఎవరైతే జన్మించరో మళ్ళీ తిరిగి జన్మిస్తానంటున్న అవ్వతో, ఇంకోటి ఏంటంటే మళ్ళీ అది రివోకబుల్, మళ్ళీ తిరిగి ఆ రూల్ మళ్ళీ ఎప్పటికీ రాదు. చాలా డేంజరస్. ఏంటి రూల్ ఏంటంటే పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. అంత డేంజర్ అమ్మ. ఎన్ని పూజలు పునస్కారాలు, అది దేవుడు ఈ దేవుడు, అసలు దేవుడు అని ఎందుకు అంటారు వీళ్ళు? పరలోకానికి వెళ్ళాలని కదా. మరి అక్కడ బ్లాక్ పడిపోతుంది. అది ప్రభు అక్కడ జాగ్రత్త చెప్పేస్తున్నారు మనకి, చాలా జాగ్రత్త. కాబట్టి మీరు మళ్ళీ తిరిగి జన్మించాలి. బోర్న్ అగైన్. ఇదేంటి అసలు యాక్చువల్గా చూద్దాం. అపోస్తుల కార్యాలు 2:37. పేతురు, మీరు మారుమనసు పొందే పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. బాప్టిజం పొందమంటున్నాడు ప్రభు. మళ్ళీ చెప్పు, ఒకసారి చదువునాను మళ్ళీ. మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. ఇదన్నమాట మనం చేయవలసింది. ఇది ప్రభు మనకి ఇచ్చిన బ్లాంక్ చెక్ అమ్మ. మనందరికీ అర్థం, పెద్దవాళ్ళందరికీ మనకు తెలుసు బ్లాంక్ చెక్ అంటే ఏంటో. ఎంతో భాగ్యం కదా అది. బ్లాంక్ చెక్ దొరికింది, ఇంకేంటి జాక్ పాట్ ఇంకా మనకి. అది ప్రభు మనకి ఇచ్చాడు. కానీ చాలా డేంజరస్ ఎవరైతే ఈ ప్రభువుని నమ్ముకోకుండా, బ్యాప్టిజం తీసుకోకుండా, ప్రభు పేరులో ప్రభుని ఎవరైతే చేయలేదో ఇది వాళ్ళకి చాలా డేంజర్. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకుని ప్రభువుని నమ్ముకొని బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళకి భాగ్యం ఏంటో కూడా చూద్దాం. అసలు ఏం చేస్తాడు, అసలు ఏంటిది చూడమ్మా. ఏంటి పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది మనలో? 1 కొరింథీ 2:7. ఎవరైతే మారు మనసు పొందలేదో, ఎవరైతే బ్యాప్టిజం తీసుకోలేదో, డేంజర్స్ కొంచెం గమనించేసుకోండి అమ్మా. మనం ఎవరైతే ప్రభు నమ్ముకున్నామో, ఎవరైతే బ్యాప్టిజం తీసుకున్నామో, మనకిచ్చిన భాగ్యం ఏంటో అది కూడా చూసేసుకుందాం. ఎవరైతే బ్యాప్టిజం ప్రభు నమ్ముకోలేదో, బ్యాప్టిజం తీసుకోలేదు, ఎంత భాగ్యాన్ని మీరు కోల్పోతున్నారని కూడా మీరు అర్థం చేసుకోండి. కనుక ఏ కృపా వరమునందును లోపము లేక మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు. ఈ భూమి పునాదుల వేయకముందే ప్రభు ఒక అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే మనకు ఒక అపాయింట్ చేశాడు, నియమించాడు. ఏమి నియమించాడంటే మనల్ని మహిమపరచాలని నియమించేశాడమ్మా. ఎవరైతే మారు మనసు పొంది, ఎవరైతే బ్యాప్టిజం తీసుకుని హోలీ స్పిరిట్ వాళ్ళ దగ్గరికి వస్తుంది, హోలీ స్పిరిట్ పొందుంటారో, బ్యాప్టిజం తీసుకుంటే ఆయన స్పిరిట్ మనలోకి వస్తుంది కదా. ఎవరైతే పొందుకున్నారో వాళ్ళని మహిమపరచాలని భూమి పునాదులు వేయకముందే ప్రభు నిర్ణయించేశాడు. అది రిలీవ్ చేయబడలేదు. అపోస్తల్ పౌల్ అది గమనించుకున్నాడు. అది మనకి హిడెన్ మిస్టరీ అనమాట. ఇది దాగున్న మర్మం అనమాట. ఇది ఆయన తెలుసుకున్నాడు, అది మనకు చెప్తున్నాం. ఇప్పుడు మనం వేరే వాళ్ళకి చెప్తున్నాం. ఎవరైతే నమ్మలేదో, ఎవరైతే బ్యాప్టిజం తీసుకోలేదు, ఎవరైతే ప్రభు నమ్మలేదు, వాళ్ళకి మనం ఇప్పుడు చెప్తున్నాం. ప్రభు మనల్ని మహిమపరచాలని భూమి పునాదులు వేయకముందే నియమించేశాడు. అది గుర్తుంచుకుందాం. 1 కొరింథీ 2:8 మనం మహిమపరచాలని నియమించాడు, అది గుర్తుంచుకుందాం. నెక్స్ట్ 8 verse. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. మన భాగ్యం, వాళ్ళ దురదృష్టం అనుకోవాలి కదా. ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ న్యూ ఇట్ నాట్. వాళ్ళకి తెలియలేదు కాబట్టి వాళ్ళు ప్రభుని
క్రూసిఫై చేశారు, వాళ్ళు ప్రభుని సిలువ వేసేసారు. ఆ భాగ్యం మనకు తెలిసిపోయింది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ప్రభు నమ్మేసుకున్నాం, బ్యాప్టిజం తీసేసుకున్నాం. మనం అర్థం చేసుకుని అర్థం చేసుకోకపోయినా మేమేం చేసాడు ప్రభు మనల్ని కనపరుస్తాడు. అర్థమైందని వాళ్ళకి తెలియలేదు, మనం తెలుసుకున్నాం. కాబట్టి నెక్స్ట్ 1 కొరింథీ 2:10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అదే ఆత్మ మనలో ఉన్న ఆత్మ మనలో ఉంటాడు. మనకి ఎన్నో డీప్ థింగ్స్, అంటే ఎన్నో గూఢమైన సంగతులు మనకు నేర్పుతూ ఉంటాడు. ఏంటది గూఢమైన సంగతులు? మనం ఒకటి చూస్తే, ఇప్పుడు మనం సువార్తకి వెళ్తామా, మరి మీకేమీ అర్థమైంది, నాకేం అర్థమైంది కదా. కానీ మన అంబాసిడర్స్, రాయబారులు ప్రభుకి. ఏం రాయబారులు అమ్మ మనం? లాస్ట్ టైం మెసేజ్లో నేను చెప్పాను కదమ్మా, ఏమని, మనం ఎలాంటి పొజిషన్లో మనం ఉన్నామంటే, ట్రాక్స్ మనం సువార్త ఇస్తూ ఉంటాం, ఒకరిని మనం పరలోకానికి పంపుతాం, మనం ఇంకొకరికి డెత్ వారెంట్ ఇచ్చేస్తాం. ఇప్పుడు మన చిన్న పిల్లలు, ఎవరు దీపు చిన్న వయసులో బ్యాప్టిజం తీసుకుంది, డానియల్ చిన్న వయసులో, శ్రావణి చిన్న వయసులో, రూత్ చిన్న వయసులో, నిస్సి, వీళ్ళందరూ చిన్న వయసులో బ్యాప్టిజం తీసుకున్నారు. ప్రభు హోలీ స్పిరిట్ కలిగి ఉన్నారు. వాళ్ళు ఆ వయసులో నుంచే, ఎప్పుడైతే వీళ్ళు సువార్త చేస్తూ మొదలెట్టారో అప్పటి నుంచే ఈ ఇష్యూ చేస్తూ మొదలుపెట్టారు. ఏంటది? పరలోకానికి వెళ్తాం, పంపిస్తాం, నెక్స్ట్ డెత్ వారెంట్ ఇష్యూ చేసేస్తాం. ఎంత భాగ్యం అమ్మ! హోలీ స్పిరిట్ అందులో ఉండటం వల్ల ప్రభు మనకి ఈ డీప్ థింగ్స్ మనకు నేర్పిస్తున్నాడు. ప్రభు మనలో ఉండటం వల్ల డీప్ థింగ్స్, ఇదిగో డీప్ థింగ్ ఇది. మామూలుగా మనకి ఎలాగ అర్థం అవుతుంది? మనకు అర్థమే అవ్వదు, ఏంటదని మనకు అర్థం అవ్వదు. కానీ ఇదిగో డీప్ థింగ్స్ ప్రభు నేర్పిస్తుంది, చేయించేస్తున్నాడు. మన పిల్లలు చిన్న పిల్లలు అప్పటి నుంచే వాళ్ళు నా పొజిషన్లో ప్రభు ఆ స్పిరిట్, ప్రభు స్పిరిట్ మనకి మన పిల్లలకి ఆ భాగ్యం ఇచ్చింది. గమనించుకున్నాను ఎంత భయంకరమైన కదా. ఎంత ప్రేమ, ఎంత అధికారం, ఎంత పొజిషన్ మనకి ఇచ్చాడు ప్రభు, ఎంత భాగ్యం మనకి ఇచ్చాడు ప్రభు. మన పిల్లలకి ప్రభువు నమ్ముకుని బ్యాప్టిజం తీసుకుని ఎంత భాగ్యం. నెక్స్ట్ 1 కొరింథీ 2:12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యుద్ధ నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఇంకోటి, ఆ స్పిరిట్, ప్రభు స్పిరిట్ మనలో ఉన్న స్పిరిట్, మనం ప్రభు నమ్ముకున్న తర్వాత, ప్రభు నమ్ముకుని బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, ప్రభు దగ్గర పాపాలు క్షమాపణ అడుక్కుని మారు మనసు పొంది మన బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ప్రభు ఆత్మ ఇస్తాడు కదా. ప్రభు ఆత్మ అది మనలో అన్ని విషయాలు నేర్పిస్తాయమ్మ. యాక్చువల్గా చెప్పాలంటే మనకు పాస్టర్ అవసరమే లేదు, అర్థమైందా? ప్రభు పెట్టాడు, బైబిల్లో ప్రభు అది పెట్టాడు కాబట్టి. అదర్వైజ్ లేకపోయినా ప్రభు నేర్పించేయగలడు మనకి. ఏంటి ఉట్టి మెసేజెస్ నేర్పిస్తాడు కాదమ్మా, ప్రతి డే టు డే లైఫ్లో జరిగే ఆ విషయాలు కూడా నేర్పించగలడు. మన ఫ్యామిలీ రిలేషన్స్లో హస్బెండ్ దగ్గర ఎలా లోబడాలో, పిల్లల ఎలా విధేయత చూపించాలో, ద చర్చ్ మ్యాటర్స్ ఏంటి, పర్సనల్ మ్యాటర్స్ ఏంటి, తర్వాత వేరే ఎన్నో అన్ని ఇష్యూస్, క్రాస్ రోడ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏ నిర్ణయం తీసుకోలేకపోతే ఆ టైంలో ఎంత నేర్పిస్తాడంటే, ఏ టైంలో ప్రభు రెడీ. అనేక సార్లు నేను మిడ్-నైట్ నేను అప్పుడు కూడా ఏదో చెప్తూ ఉంటాడు ప్రభు, ఎప్పుడు ఏదో చెప్తూ ఉంటాడు ప్రభు. అన్ని అమ్మ ఇది న్యాయం కాదు, ఇది తప్పు నాన్న, అది తప్పమ్మా, ఇది నీతి కాదు, ఇది మంచిది కాదు, వేరే వాళ్ళకి హాని చేస్తుంది, ఇలా మాట్లాడొద్దు, వేరే వాళ్ళు అభ్యంతర పడతారు, ఇవన్నీ కూడా నేర్పిస్తాడు. మన ఫైన్ పర్సన్గా చేసేస్తాడు ప్రభు. స్పిరిచువల్గా చాలా మనల్ని ఎంతో చక్కగా షేప్లో తీసుకొస్తారు. ఎలాంటి మనుషులు ఎలాగో చాలా ఫైన్గా మార్చేస్తాడు ప్రభు. 1 కొరింథీన్స్ 2nd chapter 16th verse. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. అది ప్రభుని బోధించేది ఎవరమ్మా? ఎవరు బోధించగలరు? ఎవరు కూడా ప్రభు మైండ్ తెలియదు. కానీ ఎవరైతే ఆయన ఆత్మ కలిగి ఉన్నారో వాళ్ళకి ప్రభు మైండ్ తెలుసు. కాబట్టి ద క్రిస్టియన్స్ ఎలాగుంటారు? ఎంతో ప్రేమతో ఉంటారు కదా, ఎంతో ప్రేమ వాళ్ళకి, ఎంతో దయ, ఎంతో జాలిగా ఉంటారు, ఎప్పుడు క్షమిస్తానికి రెడీగా ఉంటారు వాళ్ళు.
బయట వాళ్ళు ఎవరికైనా సారీ చెప్తాం అనుకో, వాళ్ళు లెక్క చేయరు. కొన్నిసార్లు సరే చేసిందలా చేసేయండి, సారీ, మళ్ళీ తిరిగి ఎప్పుడు చెయ్యొద్దు ఇలాగా, ఏమనుకుంటున్నావు, ఇలా మాట్లాడేస్తారు. మనం ఏమంటాం తెలుసా, పర్వాలేదు రండి, ఇప్పుడు ఏమైంది, మీరు అక్కడ మిస్టేక్, నేను ఇక్కడ మిస్టేక్, అందరం ఇలాగేనండి, ఏం పర్వాలేదు, అచ్చా తప్పు, అలా అనుకుంటుంది. ఇట్స్ ఆల్ రైట్ అంటాము. ఇది ప్రభు మైండ్ లాగా, అలాగే ప్రభు మార్చుకుంటాడు, ఆయన ఆత్మ మారుస్తుంది మనల్ని. నెక్స్ట్ రోమీలు 8:8 కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. గుర్తుంచుకుందామమ్మా, శరీర స్వభావం కలిగి అంటే ఆత్మ లేనోళ్ళు, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభు ఆత్మ లేనోళ్ళు ఎప్పుడు కూడా ప్రభుని ప్లీజ్ చేయలేరు. అదే ప్రభు ఆత్మ కలిగి ఉన్నవాళ్ళు మనం ప్లీజ్ చేయగలం ప్రభు. కానీ దాంట్లో కండిషన్స్ ఉన్నాయి, తర్వాత చూద్దాం. కానీ ప్లీజ్ చేయగలిగితే మనమే చేయగలం. రోమీలు 8:9 దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం. ఆత్మ మనలో నివసిస్తుంది ప్రభు ఆత్మ కదా. తర్వాత ఇంకా ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. జాగ్రత్త, ఆయన ఆత్మ లేకపోతే ఆయన వాడు కాదు. చాలా జాగ్రత్త. మనం ఇది జస్ట్ చెక్ చేసేసుకుందాం మనం. నెక్స్ట్ రోమన్స్ 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. అది ప్రభు ఆత్మ మనల్లో, ఎవరైతే ఏ ఆత్మ అయితే ప్రభుని లేపిందో మరణం నుంచి, ఆ ఆత్మ మనల్లో ఉండి మనల్ని ఏం చేస్తుంది తెలుసమ్మా, హీల్ చేస్తుంది, స్వస్థపరుస్తుంది, మనల్ని స్పిరిచువల్గా ఆత్మీయులుగా చేస్తుంది, మన నేచర్ చేంజ్ చేస్తుంది. నేనైతే ముందు అలా కాదు, ప్రభు నమ్ముకున్న తర్వాత చాలా అంచంచులుగా మారుతూ వచ్చింది. అసలు ఈ మనిషిని అలాంటిదని కానే కాదు. అదే నేను చెప్పాను కదా, మా అన్నయ్య ఎప్పుడు అనేవాడు, థాన్ ఇన్ ఎవ్రీబడీస్ ఫ్లెష్, అంటే ప్రతి ఒక్కళ్ళ దాని ముళ్ళిది అనేవాడు. కానీ ప్రభు దయ వల్ల అంచెలంచెలుగా ప్రభు మారుస్తూనే వచ్చాడు. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాడు ప్రభు, మన నేచర్ చేంజ్ చేస్తూ ఉంటాడు. తర్వాత మనల్ని కూడా ప్రభుని ఏ విధంగా లేపాడు, అదే విధంగా ఆత్మ మనల్ని కూడా లేపేస్తాడు ఒకానొక దినం. ఇవన్నీ కూడా ప్రభు ఆయన ఆత్మ ఉన్నది కాబట్టి మనం ఇవన్నీ జరుగుతాయి, లేకపోతే అలాగే. నెక్స్ట్ రోమన్స్ 8:13 మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే యుందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదరు. అదే స్పిరిట్ ఏం చేస్తుందంటే మనలో ఉన్న చెడ్డ కార్యాలన్నీ కిల్ చేస్తుందమ్మా, చంపేస్తుంది. ఆ విధంగా మనం బతుకుతాం. రోమీలు 8:14 దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. ప్రభు ఆత్మ మనలో ఉన్న ఆత్మ మన ఎలా నడిపిస్తుందో, అమ్మ అది చెయ్యొద్దు అంటుంది, అమ్మ ఎక్స్ట్రాగా వెళ్తున్నావు అంటుంది, అమ్మ ఇలా రాంగ్ అంటుంది. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ప్రభు ఆత్మతో నడిపించబడతాము. అప్పుడు మనం సన్స్ ఆఫ్ గాడ్, అంటే ప్రభు కొడుకులు, ఆయన కుమారులు అయిపోతాం. మన స్పిరిచువల్ స్టేట్, మన ఆత్మీయ స్టేటస్ ఎలా మారుస్తున్నాడో చూడకు. అప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు మనం కొడుకులు అయిపోయాం, ఆత్మ వల్లే, ప్రభు ఆత్మ వల్లే కదా. తర్వాత రోమీలు 8:15 ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఇంకోటి స్పిరిట్ ఆఫ్ స్లేవరీ, అంటే దాసత్వం, అంటే స్లేవరీ, దాసుల్లాగా మనం లేవు. మనం ఎలాగొన్నాం కదా, మనం ఎలాంటి స్పిరిట్ ఇచ్చాడో తెలిసిన, దాసత్వం చేసే స్పిరిట్ మనకి ఇవ్వలేదు ప్రభు. ఎలాంటి స్పిరిట్ ఇచ్చాడు? స్పిరిట్ ఆఫ్ అడాప్షన్, అంటే లీగల్లీ పేరెంట్ అయిపోయాడు ప్రభు, మనం చట్టబద్ధంగా తండ్రి అయిపోయాడు మనం. కాబట్టి మనం ఏమంటాం, అబ్బా తండ్రి అంటాం. ఇంత భాగ్యమో మనకి. కాబట్టి భయపడం మనం. ఈ మనుషులందరికీ భయపడతాం కానీ ప్రభుకి భయపడము. ఎందుకంటే ప్రభు మనల్ని పేరెంట్గా అయిపోయాడు. మామూలుగా పేరెంట్ కాదు, ఉట్టు మా పేరెంట్ కాదు, లీగల్గా పేరెంట్ అయిపోయాడు. కాబట్టి మనకు అంత ధైర్యం మనకి. నెక్స్ట్ పేరెంట్ అయిపోయాడని మనకి ఎలా తెలుస్తుంది? మత్తయి 18:20
ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. పిల్లల దగ్గరికి వచ్చేస్తారు తల్లిదండ్రులు కదా, రారా తప్పకుండా వస్తారు. వాళ్ళ గుడిసెలో ఉన్నా వచ్చేస్తారు, వాళ్ళ రోడ్డు మీద ఉన్నా వచ్చేస్తారు, ఎక్కడున్నా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. వాళ్ళ పిల్లల దగ్గరికి వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకి పిల్లల దగ్గరికి వస్తానికి సిగ్గు, ఏంటిది ఇది చిన్న బతుకుతుంది, ఏంటి ఈ గుడిసెలో ఉందేంటి, ఏంటి ఇక్కడ చెట్టు కింద ఉందేంటి, అలాగేం అనిపించదు. వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని ఆ విధంగానే యాక్సెప్ట్ చేసేస్తారు. కాబట్టి ప్రభు ఇలాగ వచ్చేస్తాడు. మళ్ళీ చదవమ్మా. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన. ప్రభు వచ్చేస్తాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుంటే చాలు, ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడుంటే చాలు, ఆయన పిల్లలు అక్కడికి వచ్చేస్తారు. ఆ గట్ర దగ్గర చర్చ్ అవ్వని, లేకపోతే గుడిసెలో చర్చ్ అవ్వని, లేకపోతే గుమ్మలో చర్చ్ అవ్వని, ఎక్కడన్నా సరే ప్రాబ్లం తండ్రి కదా, లీగల్లీ పేరెంట్ అయిపోయాడు మనకి, కాబట్టి ఆయన వచ్చేస్తాడు. రోమీలు 8:16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆయన స్పిరిట్ మన స్పిరిట్తో సాక్షి వస్తుంది, మీరు నా పిల్లలని. కాబట్టి లోన్ నుంచి మనకు అనిపిస్తుంది మనం స్ట్రేంజర్స్ కాదనిపిస్తుంది. మనం ఏదో పరాయిల్లాగా మనం అనిపించాం. చాలాసార్లు మనకేమైనా కష్టాలు వచ్చినా ఏమో వచ్చినా మన ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడే మనకి ఏడుపు వస్తుంది. ప్రభు దగ్గరే మనకి అన్నీ చెప్పుకొని ఏడుచుకొని అక్కడే మనకు ఫ్రీగా అనిపిస్తుంది. అక్కడే మనకు మనసు శాంతి వస్తుంది మనకు అక్కడే. ఎందుకంటే మనం దేవుని పిల్లలు కాబట్టి. మామూలుగా కూడా మనుషులు అంటూ ఉంటారు కదా, దేవుని క్రిస్టియన్స్ అని తెలిస్తే ఇమీడియట్గా వాళ్ళు దేవుని బిడ్డలే అంటారు. ఆ విధంగా కనెక్ట్ అయిపోయాం మనం. నెక్స్ట్ 17th verse. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినలా. మనం పిల్లలమైతే వారసు, జాయింట్ హెయిర్స్. ప్రభుకి ఏమేమి ఇప్పుడు నా ఆస్తికి వారసురాలు ఎవరు? రూతే. మాదేముందో అంకిల్ది నాది ఏమైనా దాందే. అలాగే పిల్ల కాబట్టి అలాగే మనం కూడా మన పిల్లలు కాబట్టి ప్రభుకి ఏమేమి ఉందో అన్నీ మనమే. జాయింట్ హెయిర్స్ ఆయన మొత్తం అధికారం, ఎందుకంటే ఆయన లీగల్ పేరెంట్ మనకి. ఆ విధంగా చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఎవరైతే ఎన్ని ఆయన అక్కడ అంటాడు కదా, యోహాను 3:7 మీరు కొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. అందుకని అంటాడు మార్వెల్ నాట్, ఆశ్చర్యపడొద్దు కొత్తగా. అందుకని ప్రభు చెప్తాడు మీరు నిశ్చయంగా జన్మించాలంటే. మళ్ళీ చదువున్నాను ఒకసారి. మీరు కొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. అందుకు ప్రభు మనల్ని కొత్తగా జన్మించమంటారు. ఇవన్నీ పోగొట్టుకుంటారు ఎవరైతే ప్రభు కొత్తగా జన్మించలేదు, ఎవరైతే ప్రభు నమ్మలేదు, ఎవరైతే ప్రభు దగ్గర పాపాల క్షమాపణ పొందలేదు, ఎవరైతే ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోలేదు, ఎవరైతే బాప్టిజం తీసుకోలేదు, ఇవన్నీ పోగొట్టుకుంటారు. చాలా జాగ్రత్త. ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో, ఎవరైతే ప్రభు బాప్టిజం ప్రభులో జన్మించారో, బాప్టిజం తీసుకున్నారో, ఇవన్నీ లాగోయిపోతాయి. కాబట్టి ప్రభు ఇంత కార్యాలు చేసేసాడు. బోర్న్ అగైన్ అంటే ఇంత, దీని అర్థం ఇంత. కానీ సింపుల్ జస్ట్ 2 lines బోర్న్ అగైన్ కదా. కానీ ఇన్ని ఆయన ప్రేమ, ఎంత ప్రేమ అయింది అన్నది మనకి ఇక్కడ. గాడ్ ఇస్ లవ్ అంటే ఇది ఎలా చేసాడో చూడు. మనం పాపాలు చేసిన మనుషులు, మనం ఎంతవరకు ఎన్నోసార్లు ప్రభుని పుట్టిన కానించి ఎన్నోసార్లు బాధ పెట్టాము, ఇంకనూ తెలిసే బాధ పెడతాం, తెలియక బాధ పెడతాం, మాటలతో ప్రతి విధంగా ప్రభుని బాధ పెట్టినా సరే ఆయన చేసిన మహోన్నతమైన తండ్రి. ఆయన మన పట్ల ఆయన చూపించే ప్రేమ. మనం ఏమి చేసినా సరే మనం ఇది ఒక్కటి మనం చేస్తే అన్నీ కూడా ఫాలో అయిపోతాయి. కాబట్టి జాగ్రత్త పడతామమ్మా. యోహాను 5:23 దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు ప్రభు అంటున్నాడు. ఈ విషయం కూడా మనం గమనించుకున్నాం. వండర్ఫుల్ థింగ్, మార్వెల్ నాట్, దీనికి కూడా ఆశ్చర్యపడవద్దు మీరు అంటున్నాడు.
ఇది ఏం చేశాడంటారా ప్రభు? మా ఆశ్చర్యపడొద్దు అంటున్నాడు, కానీ ఎంత గొప్ప కార్యాలు ఇందులో చేసేసాడో ప్రభు మనం జాగ్రత్తగా వింటే మనకు అర్థమవుతుంది. చూడమ్మా, ఆయన దేవుడు కాబట్టి, మహోన్నతమైన దేవుడు కాబట్టి ఈ కార్యాలు సాధ్యమైందేమో, లేకపోతే ఎలాగా? దీనికి ఆశ్చర్యపడకూడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధరణ. అమ్మా, ఒకానొక టైంలో ప్రభు స్వరమేని వాళ్ళు మరణించిన వాళ్ళు కూడా లెగిస్తారు. అది ఏంటది? మనకు ఆశ్చర్యంగా ఉంది కదా. ప్రభు అన్నాడు ఆశ్చర్యపడద్దు, ఎందుకంటే ప్రభు ఇప్పుడు మన ఫ్యూచర్ జరిగే అంతకు చూపిస్తున్నాడు. ఇప్పుడు మనకి చదువుదాం 11 chapter 11th verse, యోహాను 11:11. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేల్కొల్ప వెలుచున్నానని వారితో చెప్పగా. ఆయన నిద్రిస్తున్నాడు. యాక్చువల్గా లాజరు చచ్చిపోయాడు, మనకు తెలుసు కదా. ఇదంతా ఇది పారబుల్ మనకు తెలుసు కదా. ఆయన చచ్చిపోయాడు, ప్రభు ఏమన్నాడు? నిద్రిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ 34th verse. వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పేది. 33rd verse. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు. 39th verse. ప్రభు వెళ్ళాడు అక్కడికి, చూశారు. 39th verse. యేసు రాయి తీసివేయుడని చెప్పగా. తీసేయమన్నాడు ప్రభు, రాయి తీసేయమన్నాడు. పాతేశారు కదా, తీసేయమన్నాడు. తర్వాత 43rd verse. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా. 39th verse. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనదని. 4 days అయిపోయింది ఆయన చనిపోయి. తర్వాత లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయిందమ్మా. తర్వాత 43rd verse. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా. ఒకే మాట అన్నాడు, బిగ్గరగా చెప్పారు, లాజరు బయటికి రమ్మన్నాడు అంతే ప్రభు. 44. చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అదమ్మా ప్రభు వాయిస్ అలాంటిది అంతే. ఇంకో చోట రాసింది ఏంటంటే ఆయన పాడైపోయి ఉన్నాడని రాసింది. అది ఎక్కడ? హిస్టింకెత్, వాసన వస్తున్నాడని రాసింది. ఎక్కడ? అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. మనం చాలా శవాల దగ్గరికి వెళ్ళి ఉంటాం, కానీ వాసన కొట్టే శవం దగ్గర నేనైతే ఇప్పుడు వెళ్ళలేదు. ఆ స్టేట్లో ఉన్నాడు లాజరస్. స్టింక్ అంటే కంపు కొడుతున్నాడు. ప్రభు లెగమంటాడు లాజరస్, అంతే. చదువునాను అదే నేను అంటున్నాను కదా ఇందాక, చనిపోయిన వాళ్ళ దగ్గర మనం వెళ్ళి ఉంటాం, కానీ కంపు కొట్టే వాళ్ళ దగ్గర అయితే మనం వెళ్ళి ఉంటాం కదా. అంత అలాంటి పరిస్థితులు మనిషి ప్రభు వెళ్తాడు. ప్రభు ఏమంటాడు? చదువునాన్న. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అంతే అమ్మ, ఆయన అలా అంటాడు. స్టింక్ అంటే కంపు కొడుతున్నాడంటే పరిస్థితి లోన్ ఎలాగ ఉండుంటుంది? ఏమన్నా సిస్టమ్స్ ఏమైనా పనిచేస్తూ ఉండుంటుందా? లోన్ అన్ని అవయవాలు అంతా స్టాప్ అయిపోయి అంతా కూడా ఇంకంతా డిస్ట్రాయ్ అయిపోయిన పరిస్థితి అది. ప్లస్ పైన చూస్తే అంతా కట్టేసి ఉన్న పరిస్థితి. ఆ కంపు కొట్టేసేది కూడా ఆపలేకపోయింది, ప్లస్ ఆ ప్రేత వస్త్రాలు కూడా ఏది ఆపలేకపోయింది. అంతే ఆ విధంగా బయటకు అంతే ఆ విధంగా లేపేసేట్టు. ఆ వాయిస్ అలా ప్రభు అలాంటి ఏది అడ్డు రాలేదమ్మా ప్రభుకి. మన ప్రభు అలాంటి డెత్ కానీ కంపు కానీ కట్టేయటం కానీ ఏది కూడా అడ్డు రాదు. శవాన్ని లోనెట్టేయండి, బయట ఎట్టేయండి, లేకపోతే సముద్రంలో పెట్టేయండి, లేకపోతే సముద్రం మధ్యనీళ్ళు పడేయండి, కాల్ చేయండి, ఏమైనా చేయండి. ప్రభు రమ్మంటే చాలా రావాల్సింది. లాజరస్ ఎలాగ వచ్చాడు. ఇది ఎలాగా సాధ్యం అంటే ప్రభు మన ఫ్యూచర్ ఏంటో చెప్తున్నాడు. 1 కొరింథీ 15:53. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి. ధరించిందా లేదా? మళ్ళీ చదువునానది. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి. లాజరస్ ధరించిందా?
క్షయమైంది అక్షయంగా మారింది లాజరస్. నెక్స్ట్ 54. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకునినప్పుడు, చచ్చిపోయేది మళ్ళీ తిరిగి బతికేస్తుంది. పాడైపోయింది బాగైపోయింది, చచ్చిపోయేది మళ్ళీ తిరిగి బాగైపోయింది, లెగిసిపోయింది, జీవం వచ్చేసింది. నెక్స్ట్ 54. విజయమందు మరణము మృంగివేయబడనని. ఎక్కడ మరణం? లెగిసిపోయాడు లాజరస్. ఆ తర్వాత ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయిపోయింది. ఇవన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి లాజరస్ లైఫ్లో. సేమ్ మన వయసులో కూడా అదే ఫుల్ఫిల్ అవుతుంది, అదే ఫుల్ఫిల్. ఈ విధంగానే మనం లెగిస్తాం. రెవల్యూషన్ 20th chapter 13th verse. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున అదే అన్నమ్మా, ఏది ఆపలేదమ్మా. అదే నేను ఇందాక చెప్పినట్టు, నువ్వు పెట్టులో పెట్టి ఎన్ని మేకలన్నా కొట్టు, ఆపలేవు. లాజరు ఏ విధంగా లెగిసాడు అలాగే లెగిస్తాం. తర్వాత సముద్రంలో బూడిద కాల్ చేసి బూడిద వేసినా సరే ఏమి తేడా పడదు, అలాగే లెగిస్తాం ప్రభు లేపినప్పుడు. బీచ్లో వేయి ఎక్కడే మధ్యలో సముద్రం వేసినా సరే మనం లెగిస్తాం. కారణం ఏంటంటే చూడు మన లాజర్ని ఎలా లేపాడో ప్రభు. ఆయన వాయిస్, ఆయన శక్తి అలాంటిది. ఆశ్చర్యపోవద్దని ప్రభు సింపుల్గా చెప్పాడు, కానీ ఆయన శక్తి అలాంటిది. ఆయన దేవుడు కాబట్టి అలా చేస్తాడు ప్రభు. ఆయన మాట చాలు, కమ్ లాజరస్, అంతవరకే. ఆ మాట ఆయన ఏ ఉద్దేశించుకుని అన్నాడో ఆయన థాట్స్ అంతా కూడా ప్రాక్టికల్స్లో వచ్చేస్తాయి అంతే. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా, ఆ మాటకి శరీరం అంతా కూడా సెట్ అయిపోయింది, అంత సిస్టమ్స్ బాగైపోయినాయి. ఆ అదే స్టింక్ అంటే కంపు కొట్టేస్తున్నాడు, అంతా కూడా సరి అయిపోయింది. లాన్ సిస్టమ్స్, నరాలు, కండాలు, కిడ్నీస్, హార్ట్, మొత్తం సిస్టమ్స్ అంతా బాగైపోయింది, సెట్ అయిపోయింది. తర్వాత ఏది కూడా ఆపలేదు, బయట కట్టేశారు, అది కూడా ఆయన బయటకు వచ్చేస్తాను, అది కూడా ఆపలేదు. లోన్దా ఆపలేకపోయింది, బయట కూడా ఆపలేదు. అంటే ఆయన ఆ మాట కమ్మన్న దాంట్లో ఇవన్నీ కూడా అయిపోయాయి. ఆయన ఏమేమి ఆలోచించాడు అన్నా కూడా అయిపోయాయి. అంత శక్తి గల దేవుడు. మన మామూలు నోట్ అని మనల్ని సింపుల్గా అన్నాడు, ఎందుకంటే ఆయన దేవుడు అన్న. ఆయన మాట ఇవన్నీ కూడా జరిపించేస్తాడు. 1 Peter 1st chapter 4th verse. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా, అనగా 23rd verse. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ చాలమ్మా. ఇక్కడ ఇంగ్లీష్లో వేరేగా ఉంది. మన వర్డ్ ఆఫ్ గాడ్, మన దేవుని వాక్యం బట్టి బతికేమి. చూడు అక్కడ ఉంటే మనం చదువుదిగాను, దేవుని వాక్యం బట్టి బతికేం కాబట్టి మనం నిరంతరం బతికే ఉంటాం. అది మనకి ఇచ్చిన ప్రభు వాక్యం. తప్పకుండా లెగిస్తాం, ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా, నేను లేపేస్తానని చెప్పి. ఎక్కడనే వేసుకో ప్రభు లేపేస్తాడంటే ఈ స్టైల్లో లేపుతాడు ప్రభుని. ఏ విధంగా లాజరస్ లెగిస్తాడు అలాగే మనం అందరం లెగిస్తాం. కాబట్టి ఆయన ప్రభు ఎంత భయంకరమైన దేవుడు, ఎంత శక్తిగల దేవుడు, ఎంత మహోన్నతుడో మనకు అర్థమవుతుంది. మనకి ప్రాక్టికల్స్ కూడా చూపించేసాడు. చెప్తున్నాడు కదా, నేను ఒక దినం అదేంటి అది ఎలా నెరవేర్చాడు అనేది మనకి జస్ట్ ప్రాక్టికల్స్ చూపించాడు. ఒకసారి గబగబా చదువు. యోహాను 5:28. దీనికి ఆశ్చర్యపడకూడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. తీర్పు
నెక్స్ట్ కానీ అందరూ లెగుస్తామన్న మాత్రం మనకి క్లియర్గా సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు ప్రభు. తప్పకుండా లేపేస్తానని చెప్పేస్తాను. కాబట్టి ఇది ఒకటి మనం గమనించాం. మీరు ఆశ్చర్యపోవద్దు అంటున్నాడు ప్రభు, ఎందుకంటే అయిపోతుంది ఇది. ప్రసంగి 5:8. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకము. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం కదమ్మా, పేదోళ్ళని బాధ పెడతాం, తర్వాత అధికారులు మామూలు ప్రజలను విసిగిస్తాం, ఇబ్బంది పెడతాం, అంటే బాగా దౌర్జన్యం చేస్తాం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రభు ఒక మాట అంటున్నాడు, నెక్స్ట్ చదువునాను. అధికారము నందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నందిన వారు ఉన్నారు, అది మరియు మరి ఎక్కువైన అధికారము నందిన వాడు వారికి పైగానున్నాడు. అదే వీళ్ళు బాధ పెట్టేవాళ్ళు అధికారులు కదా, వీళ్ళ మీద ప్రభు ఉన్నాడమ్మా. ఆయన భయంకరమైన అధికారి. ఆయన ఎలా చేస్తాడో చూద్దాం. దీని ఎక్స్ప్లెనేషన్ కింద ఇచ్చేసాడు ప్రభు, మనం చూద్దాం. చాలాసార్లు మనం సొసైటీలో అనుభవిస్తూ ఉంటాం ఇలాంటివి కదా, చర్చెస్లో అనుభవిస్తూ ఉంటాం, ఫ్యామిలీస్లో అనుభవిస్తూ ఉంటాం, సొసైటీలో అనుభవిస్తూ ఉంటాం. పూర్ బాధపడతాం, ఒప్రెషన్, తర్వాత సప్రెషన్, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. మన బాధ అనిపిస్తుంది, ఏంటి పేదోళ్ళని ఒకలాగా చూస్తారు. కాబట్టి ఇలాంటి ఏమండి, అక్కడ అయితే ఆ చర్చిలో పేదోళ్ళని బాగా చూడరండి, చాలా బాధ పెడతారు, వాళ్ళు చిన్న చూపు చూస్తారండి. ఇలాంటివి మనం వింటూ ఉంటాం. కానీ ప్రభు ఏమన్నా అంటే, ఈ అధికారులు ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళకంటే పై నేను ఉన్నాను, నేను చేస్తానండి. ఏం చేస్తాడు ప్రభు? చూడమ్మా, గబగబ చదువు 9th verse. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నందాడు. ధన సమృద్ధి ఎవరైతే ఎంతో డబ్బులు అవన్నీ కూడా పోగేసుకుంటాడో దాంతో అతను తృప్తి పడడు. అలా పెట్టేస్తాడు ప్రభు. మనం అనుకుంటే ఎంత డబ్బు ఉందో, అబ్బా ఎంత హాయి, కాదమ్మా. ఆ డబ్బు ఉండి దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఓకే, లేకపోతే ఇలాగా మనుషులు బాధ పెట్టి విసికించి దౌర్జన్యం చేసాడంటే ఏమంటున్నాడమ్మా ప్రభు? అంత డబ్బు ఉన్నా సరే అతనికి తృప్తి ఉండదు. ఎందుకంటే ఈ అధికారం మీద అధికారం, అన్నిటికంటే పై అధికారం ఆయన ఇలాగ తీర్పిచ్చేస్తున్నాడు, ఇలా చేసేస్తున్నాడు వాళ్ళకి. తర్వాత ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందాడు, ఇది వ్యర్థమే. అది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును ఎక్కువ గుదురు. చూసేవమ్మా, ఎక్కువ బాగా ఆస్తుంది అనుకో, తినేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అంటారు. లాభం ఏంటి అంత సంపాదించి? మరి తప్పదు, మరి ప్రభు అలా పెట్టేస్తాడు అంతే. నెక్స్ట్, కన్నులారా చూచుటయేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? అదిగో, ఇంత ఆస్తి సంబంధించి ఏం ప్రయోజనం, ఎందుకు ప్రయోజనం లేదంటే చదువు ఇంకా. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నందుదురు. అదే పేదోళ్ళ సంగతి, కొంచెమే ఉంటారు, కొంచెమే తింటారు, అవి సుఖంగా ఉంటారు. నెక్స్ట్, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. అదిగో చూసావా, రిచ్ పీపుల్ నిద్ర పట్టదంట. ఎవరైనా తీసుకెళ్ళిపోతారో, ఎవరైనా చూస్తున్నారేమో, ఎవరన్నా ఈ వ్యాధన ఎక్కువ వాళ్ళకి. పేదోళ్ళు ఏముంది, శుభ్రంగా తింటారు, సుఖంగా నిద్ర, రోజంతా కష్టపడతారు, శుభ్రంగా నిద్ర. ఇలా ఎందుకు పెట్టాడు ప్రభు? అన్నీ అరేంజ్ చేసేసాడు ప్రభు. అదే అంటున్నాడు, మీరేం బాధపడొద్దు, అయ్యో ఇలా పెడుతున్నారు. ఒక్కసారి మళ్ళీ 5:8 చదువునానా. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనపడిన ఎడల, ఇలాగ మీకు కనపడితే మీరు ఏం గాబరపడదు. ఎందుకంటే ఈ అధికారుల మీద దేవుడు ఉన్నాడు. ఆయన తీర్పు ఇలాగ ఉందమ్మా, ఆయన ఏం వదలడం. అదే మనం అనుకోవాలి, ఇక్కడ అబ్బా ఎంత సంతోషపడిపోతున్నాడు, బోల్డ్ డబ్బు ఉంది, దానికి ఇష్టం వచ్చినట్టు. ఇదిగో వాళ్ళకి పెట్టేస్తున్నాడు ప్రభు. అది మనం గమనించుకోమంటున్నాడు. ఆశ్చర్యపోవద్దమ్మా అని అంటున్నాడు ప్రభు. ఎలా పెట్టాలో, ఎవరికి ఎలా పెట్టాలో వాళ్ళకి పెట్టేస్తాను. మీరు కష్టపెడుతున్నారని, మీరు బాధపడుతున్నారో, నేను అన్నిటికంటే పై అధికారి నేను వాళ్ళకి అలా తీర్పిచ్చేసాను. ఆస్తి ఉన్నదని, డబ్బు ఉందని వాళ్ళకే తృప్తి ఉంది. బాగా ఆస్తి ఉన్నదని చెప్పి వాళ్ళకి రిచ్ వాళ్ళకి నిద్రే పట్టదు. 13th verse. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచి తిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని
తనకు నాశనము తెప్పించుకునేను. అదిగో చూసారమ్మా, ఇది పెద్ద ఎక్స్ప్లెనేషన్ చేసిన అవసరం లేదు, మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అవన్నీ పోగేసి అతని నాశనానికి అవంతా కూడా ప్రభు తీర్పు అలాగ ఉందమ్మా. పైన అధికారం అలా తీర్పిచ్చేసాడు. మనం ఏం కాబరపడక్కర్లేదు, మనం ఏం ఫీల్ అవ్వక్కర్లే, మనం ఏం చిన్నపోనక్కర్లేదు. నెక్స్ట్, అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అదిగో చూసామమ్మా, ఎవరు ఇవన్నీ చేసేస్తారు, ప్రభు చేసేస్తాడు. ఇవన్నీ కూడా నశింపచేస్తాం, నిద్ర పట్టకపోవటం, ఇలా గాబరా ఉండటం, ఎక్కువ మంది తినేసేవాళ్ళు అక్కడ చేరుస్తాం, అవన్నీ ప్రభు చేసేస్తాడు. ప్రభుతో కాదు ఆటలు, ఎక్కడెక్కడ ఫిట్టింగ్ పెట్టేస్తాడు ప్రభు. నెక్స్ట్, అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. ఎంతమంది రిచ్ పీపుల్ అమ్మా, వాళ్ళ కొడుకులు అసలు చాలా బ్యాడ్ స్టేట్లో ఉంటారు. కొంతమంది చాలా రిచ్ పీపుల్ చిల్డ్రన్ చాలా బ్యాడ్ స్టేట్లో ఉంటారు. నేను చాలామందిని చూశాను, విన్నాను కూడా నేను. ఓకే, నెక్స్ట్, మీకు కూడా తెలిసి ఉండవచ్చు. నెక్స్ట్, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఎంతో కష్టపడతాడు, అక్కడ అసలు ఇక్కడ అసలు అక్కడో పోగేసుకుంటాడు, కానీ ఆ పిల్లోడికి ఏమి లాభం జరగకుండా చేసేస్తాడు. నెక్స్ట్, ఇంకా, ఇది మనసునకు ఆయాసకరమైనదే, తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయను. అదే ఎంతో బాధ, చెప్పరు బయట. మనం అనుకుంటాం అబ్బా ఎంత అదృష్టమో, అబ్బా ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత సుఖపడిపోతున్నారు, ఎంత సంతోషిస్తున్నారమ్మా, ఏం కార్లు ఏమి, ఇదిగో అక్కడ పెట్టేశాడు ప్రభు. నెక్స్ట్, అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. మరియు కోరదగినది గాను చూడ ముచ్చటి అయినది గాను నాకు కనబడనిది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధన సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకున్నటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను. ప్రభు మనల్ని ఆశీర్వదించి ప్రభు మనకి ఇస్తే అదంతా ఎంజాయ్మెంట్, అదంతా మనకి లాభమే, అదంతా మనకి సంతోషం. మనసారా సంతోషించగలుగుతాం, మనసారా పడుకోగలుగుతాం, మనసారా హీ యాడ్స్ నో సారో విత్ ఇట్, అంటే దాంతో ఏ కీడు ప్రభు చేర్చడం. కానీ ఇలాగా చేసిన వాళ్ళు ఎక్లెసియాస్టస్ 5:8 ఇచ్చారు. ఒక రాజ్యం ముందు బీదలను బాధించుటయు. మీరేం ఆశ్చర్యపడద్దు, మామూలు నాట్ ఆశ్చర్యపడద్దు, ఎందుకంటే అన్ని అరేంజ్మెంట్ ప్రభు చేసేసాడు. ఈ అధికారులు కంటే పై అధికారు ఆయన, అన్ని అరేంజ్మెంట్ ఎవరికి ఏం చేయాలో అన్ని చేసేసాడు. కాబట్టి ఇవన్నీ మహోన్నతమైన దేవుడు తండ్రి, ప్రభు రూలింగ్ అలాంటిది, ప్రభు న్యాయం అలాంటిది, ఆయన దేవుడు, ఆయన 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 క్రియలు ఎలాగే ఉంటాయి. ప్రభు చూపిస్తున్నాడు కదా ఆయన ఎలాగో చేస్తారు. ఏ విషయంలో కూడా మనం బాధపడగలం, మనమేం ఆశ్చర్యపోనట్లేదు. ఎందుకంటే ఆయన అన్నదానికి ఒక్కొక్క దానికి ఎంతో అర్థాలు, ఎంతో ప్రేమతో కూడిన పనులు మన పక్కన చేసేసాడు. ఎవరు చేయగలరు అమ్మాయి? ఆయన తండ్రి కాబట్టి. బోర్న్ అగైన్కి అంత లాభం, మనకి ఎంతో లాభం కదా, ఎంతో ప్రేమతో కూడింది. అక్కడికి వెళ్ళి మామూలు భక్తులుగా మనం పైకి వెళ్ళామమ్మా, వెళ్ళాం. ఇదిగో ఇంత అధికారంతో మనం వెళ్తాం, అథారిటీతో వెళ్తాం, ఆస్తికర్తలుగా మనం పైకి వెళ్తాం. ఆయన మనకు అలాగ ఇవ్వాలనుకున్నాడు.
భూమి పునాదులు వేయకముందే మనకి ఇలా మనల్ని ఈ విధంగా మహింపరచాలని ప్రభు ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ తలంచుకొని ఇంకోటి ఏ విధంగా ప్రభు లేపుతాడని కూడా మనకి క్లియర్గా ప్రాక్టికల్స్గా మనం చూపించేస్తాం. తప్పకుండా మనం లెగిస్తాం ఈ విధంగానే. ఎందుకంటే ప్రభు చెప్పేశాడు కదా ఏ విధంగానే, ఏ విధంగా నెక్స్ట్ ఎక్లేసియస్టస్లో కూడా మనం చూసాం ఆయన తీర్పులు ఎలా ఉంటాయి. కాబట్టి మనం ఏం ఆశ్చర్యపడాలి, ఒక్కొక్క దానికి అంతంత అర్థాలు ఉన్నాయి దీనికి. అదంతా మన లాభంకే ఇవన్నీ కూడా చేసింది ప్రభు. తండ్రి అంటే నిజమైన తండ్రి అమ్మ. చాలాసార్లు మన తల్లిదండ్రులుగా మన రోల్ సరిగ్గా మనం నెరవేర్చాం, కానీ ఆ తండ్రి అయితే, పరలోక తండ్రి అయితే ఎంతో పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మను ప్రభు నెరవేర్చేస్తారు. ఇవన్నీ ఎక్కడ ఏ లూప్ హోల్ లేదు, ఎక్కడ ఏ లూప్ హోల్ లేదు. అంత వండర్ఫుల్గా, అంత మనకు లాభమే. ఆయనకి ఏముందమ్మా, ఆయన జస్ట్ స్లెయిన్ ల్యాంప్ లాగానే ఉన్నాడు, వధించిన గొర్రెలాగానే ఉన్నాడు. కానీ మనం అన్ని బెనిఫిట్స్ అన్నీ మనం అనుభవిస్తాం. అలాంటి తండ్రిని మనం ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తూ మన ప్రభు థ్యాంక్స్ చెప్తాం. మా ప్రభాగనుడ మహోన్నతుడు పరిశుద్ధం, థ్యాంక్ యూ ప్రభా. దేవా మీరు ఇచ్చిన వండర్ఫుల్ మెసేజ్ ఉన్నట్టే మీకు స్తోత్రాలు. నాయనా నా ప్రభా, మిమ్మల్ని అర్థం చేసుకుంటే ఎంతో కష్టం. మీరు చెప్తే కానీ మాకు అర్థం అవ్వలేదు. నాయనా నా తండ్రి మీకు స్తుతులు. దేవను మీరు అంత గొప్ప దేవుడు, తండ్రిగా అయినందుకు మీకు వందనాలు తండ్రి. లీగల్గా పేరెంట్గా అయినందుకు ప్రభు మీకు స్తోత్రాలు. నాయనా నా ప్రభా, దేవా మా చచ్చిపోయి దేవా ఎటో వెళ్ళిపోవు తండ్రి. నాయన మళ్ళీ తిరిగి నీ దగ్గర ఉంటాం. దేవా లెగిస్తాం. నాయనా నా తండ్రి యుగాలు నీతో ఉంటాం, వెళ్తాం, మిత్రంలో కూర్చుంటాం. నాయన ఆస్తికర్తలుగా మేము ఉంటాం. అది మీ సంతోషం. దేవా మీరు ఎప్పుడో రాసేసింది మీ ఒకటి. దేవా నా ప్రభా రక్తంతో మీరు ఈ నిబంధన చేసేసారు. దేవా వీళ్ళనామా రాసి దేవ చనిపోయారు. దేవ ఇదంతా ఎంత ప్రభు, ఎంత నిజమో ప్రభు నీకే స్తోత్రాలు. ఏమిచ్చి దేవా మీరు రుణం తీర్చుకోగలరు ప్రభు. నాయన ఎంత చేసినా ఎంత అన్ననా దేవా మా మాటలు ఉట్టుట్టు మాటలుగానే మిగిలిపోతాయి. కానీ నాయన మీ గంభీరమైన కార్యాలను బట్టి ప్రభు మీకే స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. ఎన్నటికీ ఎప్పటికీ ప్రభు రుణపడే ఉంటాం ప్రభు. ఇంత గొప్ప కార్యాలు అర్థమే అవ్వలేదు ప్రభు, ఈవేళ అర్థమైంది చాలా విషయం. అందరిని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తాం. నా దేవా మమ్మల్ని ఈ విధంగా పెంచుతున్నందుకై దేవా మీ ఉద్దేశాలన్నీ కూడా మాతో పంచుకుంటున్నందుకై ప్రభు మరొక్కసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. నా ప్రభు నా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.